ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హాట్ కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందా అంటే, మొత్తం నేషనల్ ఫోకస్ ఏదైనా ఉందా అంటే అది కుప్పం నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. టీడీపీ ఓట్ షేర్ వచ్చేసి 50%, వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ వచ్చేసి 43% పడుతుంది. లాస్ట్ టైం వచ్చిన 57, ఇప్పుడు 54 ఉంది టీడీపీ జనసేన కలిపి. అంటే ఏంటి, అప్రాక్సిమేట్గా 3% టీడీపీ జనసేన కూటమి ఓటు తగ్గింది. న్యూ ఓటర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అండి. 18 to 25 years ఏజ్ గ్రూప్ న్యూ ఓటర్స్ 63% టీడీపీ ఉంది. కానీ కుప్పం విషయానికి వచ్చేసరికి కొంచెం ముస్లిం ఓటు కూడా టువర్డ్స్ కొంత టీడీపీకి షిఫ్ట్ అయినట్టు చూసుకోవచ్చు. మాలల్లో 49% టీడీపీ ఉంటే 49% వైసీపీ ఉంది. నెక్ టు నెక్ ఫైట్ ఉంది. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. రాష్ట్ర రాజనీతి స్ట్రాటజిస్ట్ మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో సర్వేలు చేయడం జరిగింది. అందులో నుంచి ఒక నియోజకవర్గంపై విశ్లేషణ చేయడం కోసం, అదేదో కాదు, మన చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంపై విశ్లేషణ చేయడం కోసం, మీ ముందు ఉంచడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే 10 మంది షేర్ చేయండి. మీకు ఒకవేళ వేరే అభిప్రాయం ఏమైనా ఉంటే ఈ రిపోర్ట్పై మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. దానికి నేను స్పందించడానికి ప్రయత్నిస్తాను. సో ఇలాంటి అన్ని 175 నియోజకవర్గాలలో మేము సర్వేలు చేశాం. మీకు ఎవరికన్నా మీ నియోజకవర్గం గురించి సర్వే రిపోర్ట్ కావాలని అనుకుంటే గూగుల్ ఫామ్ ఉంది ఈ వీడియో డిస్క్రిప్షన్లో, ఈ ఫేస్బుక్ డిస్క్రిప్షన్లో. మీరు దానిలో మీ డీటెయిల్స్ పంపండి. మేము అతి త్వరలో మీకు రీచ్ అవుట్ కావడానికి ప్రయత్నం చేస్తాం. సో మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక హాట్ కాన్స్టిట్యున్సీ ఏదైనా ఉందా అంటే, మొత్తం నేషనల్ ఫోకస్ ఏదైనా ఉందా అంటే అది కుప్పం నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టాలనేటువంటి ఒక ఉద్దేశంతో తను ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ద్వారా అక్కడ చాలా గ్రౌండ్ లెవెల్, మైక్రో లెవెల్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. అంతకుముందు భరత్ గారు ఎవరైతే ఉన్నారో అతనికి కుప్పం మున్సిపాలిటీ కానీ లోకల్ బాడీలో కొన్ని సీట్లు గెలవగానే ఇమ్మీడియట్గా అతనికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చి ప్రమోట్ చేయడం జరిగింది. ఒక యంగ్స్టర్గా వన్యకుల క్షత్రియ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి ఎమ్మెల్సీ భరత్ గారు కూడా అక్కడ చాలా అగ్రెసివ్గా గ్రౌండ్లో తన పట్టు సాధించడం కోసం, ఇన్ని 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది ఒక బేస్ లైన్ సర్వే చేసుకోవడం జరిగింది. మా ఆర్గనైజేషన్కి అకాడమిక్ ఇంట్రెస్ట్లో చేశాము. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. మా ఓన్ ఫండ్తో చేశాం కాబట్టి మేము పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి మేము ముందుకు వస్తున్నాం. ఫస్ట్ కుప్పం నియోజకవర్గంకి వెళ్ళి మనం చూసినట్లయితే, ఈ కుప్పం నియోజకవర్గం సర్వే ఫిబ్రవరి 20వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు మధ్యలో మనం చేయడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి మనం 2% శాంపుల్స్ తీసాం. 2,23,000 ఓట్లలో మనం 2% అంటే 5,000 శాంపుల్స్ తీయడం జరిగింది. ఈ మొత్తం శాంపుల్ యొక్క బ్రేకప్ మీరు చూడవచ్చు. రిలీజియన్ వారీగా, క్యాస్ట్ వారీగా, జెండర్ వారీగా, ఏజ్ గ్రూప్ వారీగా, ఎడ్యుకేషన్ వారీగా, వివిధ ప్రొఫెషనల్ గ్రూప్స్ వారీగా కూడా మీరు చూడొచ్చు. ఇంత డైవర్సిఫికేషన్గా మేము శాంపుల్ తీయడం జరిగింది. అంతేకాదు, మా ఏజెంట్స్ ఎక్కడ కూడా పేపర్ వాడరు. వాళ్ళకి ఫోన్ ఉంటుంది, ఫోన్లో మొబైల్ యాప్ ఉంటుంది. వాళ్ళు ఏ ఇంటికి వెళ్ళి ఎక్కడ శాంపుల్ తీస్తున్నారో వాళ్ళ గూగుల్ లొకేషన్, ఫోన్ నెంబర్ అంతా మేము రికార్డ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని చాలా మైక్రో లెవెల్లో చేస్తాము. సో నౌ కమింగ్ టు స్టాటిస్టిక్స్ విషయానికి వచ్చినట్లయితే, సో ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో ఈ రోజు ఎలక్షన్స్ జరిగితే, అటు టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, ఇటు వైసీపీ నుంచి ఎమ్మెల్సీ భరత్ కనుక పోటీ చేసినట్లయితే మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని మనం అడిగినప్పుడు టీడీపీకి పడుతున్నటువంటి ఓటు 50% అండి. ఎంత పడుతుంది? టీడీపీ ఓట్ షేర్ వచ్చేసి 50%, వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ వచ్చేసి 43% పడుతుంది. కాంగ్రెస్కి 1%, బీజేపీకి 1%, ఇంకా అన్డిసైడెడ్ ఓటు ఒక 1% ఉన్నది. ఇందులో ఇంకా జనసేన ఓటు ఒక 4% ఉన్నది. అంటే ఈ రోజు కనుక ఎలక్షన్ జరిగితే జనసేన ఓటు పక్కకు పెట్టినా కానీ కేవలము వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్యలో చూసినప్పుడు మాత్రం మనకు 7% లీడ్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారన్నది మనం గుర్తించవచ్చు. అంటే అప్రాక్సిమేట్గా ఒక 2 లక్షల ఓట్లు కనుక పోలైతే 15,000 మెజార్టీ తోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సునాయాసంగా విన్ అయ్యేటువంటి పరిస్థితి ఇలా కుప్పం నియోజకవర్గంలో ఉన్నది. సో ఇక్కడ జనసేనకి ఇంకా 4% ఉంది.
అన్డిసైడెడ్ ఒక 1 ఉంది. అంటే టోటల్‌గా ఒక 5% ఓటు. ఈ 5% ఓటు ఎటు స్వింగ్ అయితది అన్నది చూసుకోవాలి. ఇందులో ఈ 5కి 5 టీడీపీకి స్వింగ్ అవుతే ఇంకా మెజారిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఆ 5లో కొద్ది పర్సెంటేజ్ వైసీపీకి గనుక షిఫ్ట్ అవుతే మెజారిటీ తగ్గే పరిస్థితి ఉంటుంది. అంటే జనసేన ప్రమేయం లేకుంటేనే ఈరోజు టీడీపీ 7% లీడ్‌లో ఉంది కాబట్టి కంఫర్టబుల్‌గా విన్ అయ్యే పరిస్థితి ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఎందుకంటే టువర్డ్స్ ఎలక్షన్స్ పోతూ ఉంటే వైసీపీ ఓటు తగ్గుతుంది, టీడీపీ ఓటే పెరుగుతుంది. ఎందుకంటే వైసీపీ రూలింగ్‌లో ఉంది కాబట్టి టువర్డ్స్ ఎలక్షన్స్ వాళ్ళకి పెరిగే అవకాశం లేదు. అంటిల్ అన్లెస్ వాళ్ళు మైక్రో లెవెల్ మేనేజ్మెంట్ ఏమైనా చేసి చాలా గ్రాస్ రూట్లో మైక్రో ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తే తప్ప వాళ్ళు పెరిగే అవకాశం లేదు. కాబట్టి ఈ రోజు వరకు అయితే కంఫర్టబుల్గా ఉంది 7% తోటి అన్నది మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఇంతకుముందు మనం చూసినట్టు జనసేనకు ఉన్నటువంటి 4% అవుతుందో ఈ 4కి 4 కనుక కూటమిలో భాగంగా జనసేన టీడీపీ కూటమిలో భాగంగా షిఫ్ట్ అయినట్లయితే, ఒకవేళ మొత్తానికి మొత్తం షిఫ్ట్ అయినట్లయితే 54% టీడీపీ జనసేన కూటమి స్కోర్ చేసే అవకాశం ఉంది. ఈ రకంగా చూసినప్పుడు 11% లీడ్లో మనము టీడీపీ ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇండివిజువల్గా పార్టీ పరంగా చూసినప్పుడు 7%, జనసేన టీడీపీ కూటమి పరంగా చూసినప్పుడు 11% లీడ్ ఉందన్నది మనం ఈ గ్రాఫ్ ద్వారా చూడొచ్చు. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి సర్వే ప్రకారంగా ఉన్నటువంటి పొజిషను మరి బెటర్ పొజిషనా, లేదంటే అంతకుముందు ఎలక్షన్స్తో పోలిస్తే వరస్ట్ పొజిషనా అన్నది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు లీడ్ ఉందని మనం అనుకుంటున్నాం, కానీ ఇది అంతకుముందు కంటే బెటర్ లీడ్ ఉందా, వరస్ట్ లీడ్ ఉందా, ఎట్లా ఉందన్నది మనము డీటెయిల్గా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఎప్పుడు కానీ ఒక సర్వే రిజల్ట్స్ని అంతకుముందు రిజల్ట్స్తో కంపారేటివ్గా చూసినప్పుడు మనం లాస్ట్ 2 ఎలక్షన్స్ని మనము బేస్ లైన్గా తీసుకోవడం జరుగుతుంది. 2018 ఎలక్షన్ బేస్ లైన్, 2019 ఎలక్షన్ బేస్ లైన్ తీసుకొని మన సర్వే రిపోర్ట్స్ని కనుక చూసినట్లయితే 2018 ఎలక్షన్ బేస్ లైన్ లోపల టీడీపీ జనసేనకు వచ్చినటువంటి ఓటు 63%. లాస్ట్ ఎలక్షన్స్లో 2019లో టీడీపీకి వచ్చినటువంటి ఓటు 56%, జనసేనకు వచ్చినటువంటి ఓటు 1%. ఇప్పుడు మన సర్వే ప్రకారంగా టీడీపీకి వస్తున్నటువంటి ఓటు ఎంత? 54% వస్తుంది. అంటే ఈ ప్రకారంగా చూసినప్పుడు లాస్ట్ టైం 56+1 మొత్తం చూస్తే 57% ఉంది టీడీపీ జనసేనకి. బట్ మన సర్వే ప్రకారంగా 57 లేదు. అంటే మీనింగ్ ఏంటి? లాస్ట్ టైం వచ్చిన 57 ఇప్పుడు 54 ఉంది టీడీపీ జనసేన కలిపి. అంటే ఏంటి? అప్రాక్సిమేట్గా 3% టీడీపీ జనసేన కూటమి ఓటు తగ్గింది. 3% లాస్ట్ ఎలక్షన్లతో పోలిస్తే 57 నుంచి 54 అంటే ఎంత? 3% మైనస్ ఉంది. అంటే ఇక్కడ మనం -3% తగ్గిందని చెప్పొచ్చు. అంటే ఓవరాల్గా లీడ్ కనపడ్డా కానీ లాస్ట్ ఎలక్షన్స్తో పోలిస్తే -3%లో టీడీపీ జనసేన ఓటు ఉంది. గత 2 ఎలక్షన్లతో కనుక కంపారిజన్లో చూస్తే 2014లో 63% ఉంది, 2019లో 56+1 అంటే ఎంత? 57. ఇప్పుడు మన సర్వే ప్రకారంగా టీడీపీ జనసేన 54. అంటే ఈ 2 ఎలక్షన్లతో కనుక మనం చూసినట్లయితే 57 నుంచి 54కి పడిపోయింది. 57 నుంచి అంటే -3% అని చెప్పొచ్చు. అంటే లాస్ట్ ఎలక్షన్స్తో పోలిస్తే ఈరోజు ఒక 3% ఓటు టీడీపీది డిక్లైన్ అయింది అన్నది మనం చూడొచ్చు. అదే మీరు 2014 నుంచి కనుక కంపారిజన్ చేసి చూస్తే ఈ 2 ఎలక్షన్స్ 2014లో ఉన్న 63 కాస్త ఇప్పుడు 54 అయింది. అంటే -9% తోటి మనము తగ్గిపోయింది అన్నది మనం చూడొచ్చు. అంటే టీడీపీ ఓటు డిక్లైన్ అవుతూ వస్తుంది. అంతకుముందు 14తో పోల్చినప్పుడు 9% డిక్లైన్ అయింది. 2019 ఎలక్షన్స్తో పోల్చినప్పుడు 3% డిక్లైన్ అయింది. మరి ఆ ఓటు ఎటు పోతుందని చూస్తే 2014లో వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఎంత? 34%. మొన్న 2019లో వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఎంత? 39%. ఇప్పుడు మన సర్వే ప్రకారంగా వచ్చినటువంటి ఓట్ బ్యాంక్ ఎంత? 43%. అంటే లాస్ట్ ఎలక్షన్లతో చూస్తే ఇప్పుడు మన సర్వే ప్రకారంగా +4% ఓట్ బ్యాంక్ పెరిగింది వైసీపీకి. అంటే ఎంత? 4% ఓట్ బ్యాంక్. 39 నుంచి 43 అంటే 4% ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్సీపీకి పెరిగింది, 3% ఓట్ బ్యాంక్ టీడీపీకి తగ్గింది. అది ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సమీకరణాలు. అదే ఇక్కడ చూస్తే 34% నుంచి 43%కి అంటే అప్రాక్సిమేట్గా 9% ఓట్ బ్యాంకు మనకు పెరిగినట్టు కనబడుతుంది. ఇంతకుముందు ఎంత ఉంది? 2014లో వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంక్ 34 ఉంది. 34 నుంచి 43 అంటే 9% ఓట్ బ్యాంకు. అంటే 2014తో పోలిస్తే 9% ఓట్ బ్యాంక్ వైసీపీ కుప్పంలో పెరిగింది. 2019తో పోలిస్తే 4% ఓట్ బ్యాంక్ కుప్పంలో
వైఎస్ఆర్సీపీకి పెరిగింది. సో ఇదండి ఓవరాల్గా మనం చూస్తే 2014లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి లీడ్ ఎంత? 29%. అంటే 47,000 ఓట్ల లీడ్ వచ్చింది. లాస్ట్ ఎలక్షన్లో వచ్చిన లీడ్ ఎంత? 17%. అంటే ఎంత? 30,000 ఓట్ల లీడ్ వచ్చింది. అంటే 2014 నుంచి చూసినప్పుడు 17,000 మెజార్టీ తగ్గింది 2019కి. ఇప్పుడు మన సర్వే ప్రకారంగా ఎంత? ఈరోజు లీడు 20,000 ఓటు మాత్రమే ఉంది. అంటే మళ్ళొక 10,000 తగ్గింది. అంటే 47,000 నుంచి క్రమేణా 20,000కు పడిపోతుంది లీడు. అంటే అప్రాక్సిమేట్గా ఒక 20-25,000 లీడు చంద్రబాబు నాయుడుకి 2014తో పోలిస్తే తగ్గుతుందన్నది మనం ఈ సర్వే ద్వారా గ్రహించవచ్చు. అంటే ఓవరాల్గా టీడీపీ లీడ్లో ఉన్నప్పటికీ అంతకుముందు ఎలక్షన్స్ కంటే ఒక 3% ఓట్ బ్యాంకు తగ్గుతుంది. 2014తో పోలిస్తే 9% ఓట్ బ్యాంకు తగ్గుతుంది. అదే వైసీపీ ఓట్ బ్యాంకు లాస్ట్ ఎలక్షన్లతో పోలిస్తే ఇప్పుడు 4% పెరిగినట్టు అనిపిస్తుంది. 2014తో పోలిస్తే 9% పెరిగినట్టు కనిపిస్తుందండి. ఇదండి ఈరోజు ఉన్నటువంటి కుప్పం యొక్క పరిస్థితి. నౌ ఫర్దర్గా వివిధ పారామీటర్స్ వైజ్ కుప్పం యొక్క అనాలిసిస్ ఏందన్నది మనం ఫర్దర్గా చూద్దాం. సో ఇప్పుడు జాగ్రఫికల్గా ఆ కుప్పం మొత్తం నియోజకవర్గ స్థాయిలో మనం చూసాం. ఇప్పుడు డ్రిల్ డౌన్ చేసి టౌన్ వారీగా మండలాల వారీగా కనుక మనం టీడీపీ ఓట్ బ్యాంక్ చూసినట్లయితే కుప్పం టౌన్లో ఎంత ఉంది? 57% టీడీపీ ఉంటే వైసీపీ 39% ఉంది. గుడుపల్లెల్లో 55% టీడీపీ ఉంటే 43 వైసీపీ ఉంది. కుప్పం రూరల్కి వచ్చేసరికి 54% టీడీపీ ఉంటే 43 వైసీపీ ఉంది. రామకుప్పంకి వచ్చేసరికి 53% టీడీపీ ఉంటే 44% వైసీపీ ఉంది. శాంతిపురంకి వచ్చేసరికి 51% టీడీపీ ఉంటే 46% వైసీపీ ఉంది. అంటే మీరు చూస్తే అన్ని ప్లేసెస్లలో టీడీపీ లీడే కనబడుతుంది. ఎక్కడ కూడా ఒక ప్లేస్లో కూడా వైసీపీ లీడ్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. హైయెస్ట్ ఓట్ బ్యాంక్ చూస్తే కుప్పం టౌన్లో టీడీపీకి ఉంది. లోయెస్ట్ ఓట్ బ్యాంక్ చూస్తే శాంతిపురంలో టీడీపీకి ఉందన్నట్టు మనం చూసుకోవచ్చు. సో మిగతా అన్ని ప్లేసెస్లలో టీడీపీ జనసేన లీడ్లో ఉందన్నది మనం గ్రహించవచ్చు. మహిళల్లో ఎంత ఉంది ఓట్ షేరు, పురుషుల్లో ఎంత ఉందని చూసినట్లయితే మహిళల్లోకి వచ్చేసరికి టీడీపీకి 47 ఉంటే వైసీపీకి 50 ఉంది. 3% లీడ్ మనం చూడొచ్చు మహిళల్లో. అదే పురుషుల్లోకి వచ్చేసరికి 58 ఉంటే వైసీపీకి 39 ఉంది. అప్రాక్సిమేట్గా 19% లీడు మనము ఇక్కడ మేల్లో చూడొచ్చు. అంటే మహిళల్లోకి వచ్చేసరికి ఈవెన్ కుప్పం లాంటి కాన్స్టిట్యున్సీలో కూడా మహిళలు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీతో ఉన్నారన్నది మనం గ్రహించాలి. ఇదే కాన్స్టిట్యున్సీ కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా మేము చేస్తున్న సర్వేలలో ఎక్కడ కూడా మహిళలు ఎక్కువ మోతాదులో అంటే అబోవ్ 50% ఆఫ్ ద ఓట్ బ్యాంకు మహిళల్లో వైఎస్ఆర్సీపీకి చాలా కనెక్టింగ్లో ఉంది. పురుషుల్లో మాత్రం వైఎస్ఆర్సీపీకి లేదు. అది టీడీపీ వైపు మొగ్గు చూపుతుందన్నది మనం గ్రహించవచ్చు. సో ఇప్పుడు ఈ ఓటు మహిళా ఓటు సస్టైన్ అవుతుందా లేదా, టీడీపీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయో మహాలక్ష్మి అని చెప్పి మహిళల కోసం తీసుకొచ్చిన పథకాల వల్ల ఈ ఓటు ఎంత డెంట్ పడుతుంది అన్నది మనం ఎలక్షనీరింగ్లో కొంత వెయిట్ చేసి చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా కుప్పంలో కూడా మహిళల విషయంలో టీడీపీ 3% వెనకాల పడి ఉందన్నది మనం ఈ గ్రాఫ్ ద్వారా చూడొచ్చు. సో ఇప్పుడు యూత్ వారిగా, సీనియర్ సిటిజన్స్ వారిగా, మిడిల్ ఏజ్ వారిగా ఎవరు ఓటు ఎంత ఉందన్నది మనం అనాలిసిస్ చేసినట్లయితే 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్ గ్రూప్లో 63% టీడీపీ ఉంటే 35% వైఎస్ఆర్సీపీ ఉంది. 26 నుంచి 40 ఏజ్ గ్రూప్లో 57% టీడీపీ ఉంటే 40% వైఎస్ఆర్సీపీ ఉంది. 41 నుంచి 60 ఏజ్ గ్రూప్లో 49% టీడీపీ ఉంటే 48% వైఎస్ఆర్సీపీ ఉంది. అబోవ్ 60 ఇయర్స్ లోపల 45% టీడీపీ ఉంటే 53% వైఎస్ఆర్సీపీ ఉంది. మనం చూసినట్లయితే ఏజ్ గ్రూప్ పెరిగిన కొద్దీ టీడీపీ ఓటు తగ్గుతూ ఉంది. అదే వైఎస్ఆర్సీపీ ఓటు ఏజ్ గ్రూప్ పెరిగిన కొద్దీ పెరుగుతూ ఉంది. అబోవ్ 40 ఇయర్స్ లోపల వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా ఉంది, టీడీపీకి డిజడ్వాంటేజ్గా ఉంది. బిలో 40 ఇయర్స్ లోపల టీడీపీకి అడ్వాంటేజ్, వైఎస్ఆర్సీపీకి డిజడ్వాంటేజ్గా ఉంది. అంటే అబోవ్ 40 ఇయర్స్ అంటే ఎవరికైతే సంక్షేమం అందుతుందో దాంట్లో మెజారిటీ ఆఫ్ ద ఓటర్స్ వైసీపీ వైపు ఉన్నారు. బిలో 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లోపల సంక్షేమం అందని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎడ్యుకేటర్స్ కానివ్వండి, థింక్ ట్యాంక్ కానివ్వండి, ఇంటలెక్చువల్స్ కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, ఉద్యోగాలు రాలేదన్న ఉద్దేశంతో, ప్రభుత్వంపై ఏదో ఒక రకంగా అభివృద్ధి జరగలేదన్న ఉద్దేశంతో వాళ్ళు కొంత ప్రో టీడీపీ వెళ్తున్నది మనం చూడొచ్చు. న్యూ ఓటర్స్, ఇది చాలా ఇంపార్టెంట్ పారామీటర్ అండి. 18 to 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ న్యూ ఓటర్స్ 63% టీడీపీ ఉంది.
అంటే ఇక్కడ జనసేన ఫ్యాక్టర్ కూడా ఉందన్నది మనం గ్రహించవచ్చు. జనసేన కూడా ఈ ఏజ్ గ్రూప్‌లో ఒక 20% ఓటు ఉంది. ఆ 20 ప్లస్ టీడీపీకి ఉన్న 40 కలిస్తే ఓవరాల్‌గా అక్కడ ఎక్కువ మోతాదులో టీడీపీ, జనసేన అన్నది మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యంగ్ ఏజ్ గ్రూప్ గనుక ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి అధికార పార్టీని ఓడగొట్టాలనే కసి, కమిట్మెంట్ గనుక ఒకవేళ పెరిగితే వైసీపీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉంటది. ఎందుకంటే వీళ్ళు ఈ సీనియర్ ఏజ్ గ్రూప్ ఏదైతే కోర్ ఓటు బ్యాంక్ ఉందో సంక్షేమం ఓట్ ఆఫ్ ద వైసీపీని డెంట్ కొట్టొచ్చు. వాళ్ళు సీనియర్ సిటిజన్స్ నుంచి ఒక ఓటు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి తాతనో, అమ్మమ్మనో, నాయనమ్మతోటో ఒక ఓటు గనక స్వింగ్ చేయగలిగితే సో టీడీపీకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది, వైసీపీకి చాలా డిసడ్వాంటేజ్ అవుతుంది అన్నది మనం గ్రహించాలి. సో ఇదండి ఏజ్ గ్రూప్ వారి యొక్క అనాలిసిస్. కుప్పంలో రిలీజియస్ వారిగా ఎలా ఉందన్నది మనం చూస్తే హిందూస్ విషయానికి వచ్చేసరికి టీడీపీకి 59% ఉంటే ఇక్కడ వైసీపీకి 43% ఉంది. హిందూస్ ఓట్ బ్యాంక్లో అప్రాక్సిమేట్గా మనం చూడొచ్చు ఇక్కడ 13% లీడ్ కనబడుతుంది. అదే మనం ముస్లిమ్స్ విషయానికి వచ్చేసరికి 47 టీడీపీ ఉంటే 51 వైఎస్ఆర్సీపీ ఉంది. అంటే ఇక్కడ అప్రాక్సిమేట్గా 4% లీడు వైఎస్ఆర్సీపీకి కనబడుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి -12% వైఎస్ఆర్సీపీకి ఉంది. ఏది మన హిందూ విషయంలోకి వచ్చేసరికి. అదే ఇక్కడికి వచ్చేసరికి 4% లీడు వాళ్ళకి ముస్లిమ్స్లలో ఉంది. ఓవరాల్గా స్టేట్ వైడ్ ముస్లిమ్స్లలో మనం చేస్తున్న వేరే సర్వేలలో వైఎస్ఆర్సీపీకి ఇక్కడ 60 ఉంటే ఇక్కడ 35-40% టీడీపీకి ఉంది. కానీ కుప్పం విషయానికి వచ్చేసరికి కొంచెం ముస్లిం ఓటు కూడా టువర్డ్స్ కొంత టీడీపీకి షిఫ్ట్ అయినట్టు చూసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అయితే రేషియోలో నడుస్తుంది అప్రాక్సిమేట్గా. రేపు భవిష్యత్తులో మరి బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు ఈ ముస్లిం ఓటింగ్ అంతా వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు కొంత గెయిన్ అవుతారని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మరి ఇప్పుడు జనరల్గా అందరికీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఏ క్యాస్ట్ వాళ్ళు ఎట్టున్నారు అన్నది చాలామంది అడుగుతూ ఉంటారు. సో కుప్పం లోపల బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఎక్కడున్నారన్నది చెప్పి మనం చూస్తే బీసీ ఓటింగ్ కనుక వచ్చినట్లయితే 56% టీడీపీ వైపు ఉంటే 41% వైసీపీ వైపు ఉంది. సో అప్రాక్సిమేట్గా బీసీలలో 15% లీడ్లో మనకి టీడీపీ కనబడుతుంది. అదే ఎస్సీలలోకి వచ్చేసరికి 51% టీడీపీ ఉంటే 47% వైఎస్ఆర్సీపీ ఉంది. ఇక్కడ +4% లీడ్ టీడీపీ కనబడుతుంది. ఓసీల విషయానికి వచ్చేసరికి 54% టీడీపీ ఉంటే 43% వైసీపీ ఉంది. ఇక్కడ కూడా అప్రాక్సిమేట్గా 11% లీడు ఓసీలలో కూడా టీడీపీ కనబడుతుంది. ఎస్టీ విషయానికి వచ్చేసరికి 58 టీడీపీ ఉంటే 41 వైఎస్ఆర్సీపీ ఉంది. ఇక్కడ కూడా ఒక 17% లీడు టీడీపీ కనబడుతుంది. సో ఓవరాల్గా చూస్తే బీసీ, ఎస్సీ, ఓసీ, ఎస్టీ అన్నిట్లలో టీడీపీ లీడ్ ఉంది. అత్యధికంగా బీసీ, ఓసీ, ఎస్టీలలో ఎక్కువ లీడ్ ఉంది. అబౌట్ 10% లీడ్ కనబడుతుంది. కానీ ఒక ఎస్సీలలో మాత్రం 4% మాత్రమే ఉంది. అంటే ఇక్కడ దళితులు కూడా మాల కమ్యూనిటీ వాళ్ళు కూడా టీడీపీకి వేస్తున్నది మనం ఒకసారి గ్రహించవచ్చు. కుప్పం కాన్స్టిట్యున్సీలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు వైఎస్ఆర్సీపీ వైపుకి అత్యధికంగా ఒక 50-55-60% వరకు వైఎస్ఆర్సీపీకి ఉన్నారు. కానీ ఇక్కడ కుప్పంలో మాత్రం డిఫరెంట్గా ఉంది. కుప్పంలో ఉన్నటువంటి దళితులు మాత్రం టీడీపీ వైపే ఉన్నారన్నది మనం ఈ గ్రాఫ్ ద్వారా చూడవచ్చు. ఒక డిఫరెంట్ అబ్జర్వేషన్ మిగతా అన్ని కాన్స్టిట్యున్సీలతో పోలిస్తే. సో ఇక్కడ మనం క్యాస్ట్ వారీగా మనం చూసినట్లయితే మనము వన్యకుల క్షత్రియులు బీసీలలో ద హైయెస్ట్ క్యాస్ట్ వచ్చేసి వన్యకుల క్షత్రియులు. ఇక ఇదే సామాజిక వర్గం నుంచి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న ఎమ్మెల్సీ భరత్ వచ్చేసి వన్యకుల క్షత్రియుల నుంచి ఉన్నాడు. ఇక్కడ చూస్తే 51% టీడీపీ, జనసేన ఉంటే 45% వైఎస్ఆర్సీపీని మనం చూడొచ్చు. ఇక్కడ కూడా వన్యకుల క్షత్రియులలో కూడా అప్రాక్సిమేట్గా 6% లీడు టీడీపీకే ఉంది. అదే వాల్మీకి వస్తే 60% టీడీపీ ఉంటే 36% వైఎస్ఆర్సీపీ. యాదవ, కుర్మాకు వస్తే 54% టీడీపీ ఉంటే 44% వైఎస్ఆర్సీపీ. గాండ్ల కులానికి వస్తే 55% టీడీపీ ఉంటే 42% వైఎస్ఆర్సీపీ. గౌడ్స్లలో 46 ఉంటే 48 వైఎస్ఆర్సీపీ. ఇంకా మిగతా క్యాస్ట్లన్నీ మీరు ఇక్కడ జూమ్ చేస్తే వాళ్ళు చూసుకుంటారు ఎంత ఎక్కడ ఉందన్నది. అదే ఓసీల విషయానికి వచ్చేసరికి కాపు, బలిజల్లో 55% టీడీపీ ఉంటే 44% వైఎస్ఆర్సీపీ ఉంది. అదే కమ్మ విషయానికి వచ్చేసరికి 74% టీడీపీ వైపు ఉంటే 20% వైఎస్ఆర్సీపీ వైపు ఉంది. రెడ్లల్లో 46% టీడీపీ ఉంటే 51% వైఎస్ఆర్సీపీ ఉంది. ఇక్కడ ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఏంటంటే జనరల్గా రెడ్డి కమ్యూనిటీలో 51-46 అని అంటే జస్ట్ 5% మాత్రమే వైఎస్ఆర్సీపీ లీడ్లో ఉంది. వేరే కాన్స్టిట్యున్సీలలో ఒక 70% రెడ్డి ఓటింగు వైఎస్ఆర్సీపీకి పోతే ఒక 20-25 మాత్రమే
టీడీపీకి వచ్చేది. కానీ ఇక్కడ డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ 70% రెడ్డి ఓటింగు లేదు వైఎస్ఆర్‌సీపీకి. ఇక్కడ కేవలం 50% ఉందన్నది మనం గ్రహించొచ్చు. కమ్మాస్‌లలో గూడా ఇక్కడ గూడా 74 టీడీపీకి ఉంటే ఇంకా 20 మాత్రం వైఎస్ఆర్‌సీపీ వైపు ఉందన్నది గూడా మనం గ్రహించొచ్చు. అదే మనం మాల, మాదిగ వచ్చినట్లయితే మాలల్లో 49% టీడీపీ ఉంటే 49% వైసీపీ ఉంది. నెక్ టు నెక్ ఫైట్ ఉంది. అదే మాదిగల్లో 56% టీడీపీ ఉంటే 42% వైసీపీ ఉంది. సో మాదిగల్లో ఎక్కువ శాతం టీడీపీకి ఉండడం వల్ల ఓవరాల్ దళితుల్లో టీడీపీ లీడ్ వస్తుందన్నది మనం గ్రహించవచ్చు. అదే ఎస్టీ విషయానికి వచ్చేసరికి చాలా చిన్న ఓటు. అదే ముస్లిం విషయానికి వచ్చేసరికి 47 టీడీపీకి ఉంటే 51 వైఎస్ఆర్‌సీపీకి ఉంది. ఇప్పటివరకు మనం విశ్లేషించినట్టు కుప్పం నియోజకవర్గంలో ఈరోజు ఎలక్షన్స్ జరిగితే టీడీపీ 50%, వైసీపీ 43%, జనసేన 4%. జనసేనను పక్కకు పెట్టి చూస్తే 7% మెజారిటీ తోటి ఇవాళ టీడీపీ గెలిచే పరిస్థితి ఉంది. అదే జనసేనను గనక కలుపుకొని మొత్తం కలుపుకొని చూస్తే ఒక 11% తోటి టీడీపీ జనసేన గెలిచే పరిస్థితి ఉంది. కాకపోతే అంతకుముందు వచ్చినట్టు 40,000, 30,000 మెజారిటీ అయితే కుప్పంలో లేదు. మెజారిటీ ఈసారి చంద్రబాబు నాయుడుకి తగ్గబోతుంది. 40,000 నుంచి 20,000కు పడిపోయేటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక 15,000-20,000 మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. అంటే పెద్ద మిరాకిల్స్ జరగకపోతే మాత్రం చంద్రబాబు నాయుడే గెలిచే పరిస్థితి ఉంది. ఏమైనా మిరాకిల్స్ జరిగితే మనం చెప్పలేము. సో ఓవరాల్‌గా ఇదండి కుప్పం యొక్క అనాలిసిస్. ఐ హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. మీ ఒపీనియన్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ ఒపీనియన్‌ని అన్‌బయాస్డ్‌గా తెలియజేయండి. దానికి నేను రిప్లై ఇస్తాను. సో మీరు ఒకవేళ వేరే కాన్స్టిట్యుయెన్సీల సర్వేలు కావాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్‌ని ఫిల్ చేయండి. మేము త్వరలో మీతో కాంటాక్ట్‌లోకి వస్తాం. సో ఇదండి కుప్పం యొక్క అనాలిసిస్. మరి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.